దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన అత్యంతమైన కృపను మనకు అనుగ్రహించుచున్నందులకు, ఆయన నీతి మార్గమును మనకు తెలియచేయుచున్నందులకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. అయితే దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకుతున్న సృష్టి ప్రారంభం నుండి యుగ సమాప్తి వరకు సర్వ జనులందరి గురించి పరిశుద్ధ గ్రంథం రాయబడింది. కానీ చాలామంది అసలు మాకు అక్కర్లేదు అనుకొని వెళ్ళిపోతున్నారు. బహు తక్కువ మంది దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటున్నారు. అయితే దేవుని అంగీకరించామని చెప్పుకొని ఎందరో చెదిరిపోతూ ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటికీ గల కారణము మనుషుల యొక్క ఆలోచనలు. అసలు ఆలోచనకర్త ప్రభు అయిన క్రీస్తు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ప్రభువుకు పేరట. కనుక ప్రభు అయిన క్రీస్తు ఆలోచనకర్త. అయితే ఆయన ఆలోచన తీసుకొని ప్రతి క్రైస్తవుడు జీవించినట్లయితే అసలు నిత్యరాజ్యానికి ఏమాత్రం అభ్యంతరం లేకుండా వెళ్ళిపోవచ్చు. కానీ ఎన్నో రకాల మనుషులు, ఎన్నో సంఘాలు, ఎన్నెన్నో ఆలోచనలు, వీటన్నిటినీ ఆధారం చేసుకొని దేవుని ఆలోచనను అంగీకరించకుండా, ఏకీభవించకుండా ఎందరో ఈనాడు దేవుని సేవకులైపోయారు సోదరులారా. కనుకనే మనుషులందరూ కూడా తొట్టిల్లిపోతున్న పరిస్థితులు, చెదిరిపోతున్న పరిస్థితులు, తిరిగిపోతున్న వారు అటు ఇటు చూస్తున్నారు. కానీ నిదానించి క్రీస్తును చూచేవారు చాలా తక్కువ మంది. ప్రభువు యొక్క లేఖనం కూడా తెలియచేస్తుంది, దేవుని అంగీకరించిన ప్రజలు విస్తారంగా ఉంటారు కానీ శేషమే మిగులును అన్నాడు. అనగా పరలోక రాజ్యానికి చేరేటప్పటికి చాలా తక్కువ మంది మాత్రమే మరి మిగులుతారు అనే సత్యాన్ని కూడా లేఖనాల్లో ప్రభు చాలా స్పష్టంగా వ్రాసిపెట్టాడు. ఇరుకు ద్వారమును గురించి మరి ప్రభు చెప్తూనే అన్నాడు, ఎందరో దానిలో ప్రవేశించాలనుకుంటారు, వారి వలన కాదు అని చెప్పాడు. ఇరుకు ద్వారము క్రీస్తు. క్రీస్తును పోలి జీవించువారు ఉండరు సోదరులారా. ఆయన మరి ఒక సందర్భంలో చెప్పాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసము భూమి మీద కనుగొననా అంటాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా వచ్చేటప్పుడు, అనగా ఆయన రెండవసారి వస్తాడు కదా, అప్పటికి భూమి మీద అసలు విశ్వాసము కూడా ఉండదేమో సోదరులారా. అందుకే ప్రభువే చెప్పాడు, విశ్వాసము కనుగొనునా అని. కనుక ఇంత మరి మనుషులందరూ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు, ఎవరికి తోచినట్లు వాళ్ళు జీవించే పద్ధతులే కానీ పేరుకు దేవుని ప్రజలు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే ప్రజలు చాలా తక్కువ మంది. అందు నిమిత్తమై తండ్రి అయిన దేవుడు అనేక పరిశుద్ధమైన మరి హెచ్చరికలు ఆయన యొక్క నామములో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. వాటిని గైకొన్నట్లయితే మీ జీవితాల్లో నిజముగా క్రైస్తవులై నిజమైన ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించేవారిగా నిత్యరాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకుంటారు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు మనము తేటగా చూచి వాటిని పూర్ణ మనస్సుతో వెంబడిస్తేనే అది సాధ్యం అవుతుంది. మనుషులు ఆలోచన లేని మనుషులు అంటే ఎవరుండరు కదా. ఇక మరి పుట్టుకతోనే అమాయకంగా పుట్టిన పిల్లలు ఉంటారు, మరి మానసిక వైకల్యం కలిగిన పిల్లలు తప్ప ఆలోచనలు లేని వాళ్ళు ఇంకా భూమి మీద ఎవరుంటారండి. కనుక ఆలోచనలు, మనుషుల యొక్క ఆలోచనలను గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మనలను మరి పాడు చేసేవారు, మనకు సహకరించేవారు, మనకు మోసం చేసేవాళ్ళు లోకంలో అసలు విపరీతం. ప్రొద్దుట లేచింది మొదలుకొని ఎవరితో మాట్లాడినా వాళ్ళ ఆలోచనలు మనం వినాల్సిందే. మనకి కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. వీటన్నిటి గురించి లేఖనాలు ఏం తెలియచేస్తున్నాయో కొంత మట్టుకు మనం ఈ దినం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుడతాయంట. ఒక్క ఆలోచన కలిగిన వారైతే బాగుండు, క్షణానికి ఒక ఆలోచన వస్తుంది. మానవ జాతిలో ప్రతి మనిషికి వచ్చే ఆలోచనలలో అనేకమైన ఆలోచనలు కలిగిన వారుగా
మనుషులు బ్రతుకుతారు. ఆలోచన లేని మనుషులు ఉండరు. కనుక నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుడతా ఉంటాయి. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని మహాజ్ఞాని అయిన మరి సొలొమోను మహారాజు తెలియచేయుచున్న ఈ యొక్క అనుభవాన్ని మీరు జాగ్రత్తగా చూచినట్లయితే చూడండి. ఇక్కడే 20వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. చాలా లోతైన నీళ్లు ఎలాగుంటాయో మనుషుని యొక్క ఆలోచనలు కూడా అంత లోతుగా ఉంటాయని చాలా తేటగా వ్రాస్తున్నాడు. చూడండి, నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును అంటూ ఉన్నాడు. వివేకము కలిగిన వారు మనుషుల యొక్క ఆలోచనలను వాళ్ళు ఎంత లోతుగా ఉంటాయో వాటిని కొంత మట్టుకు మరి వాటిని బయటికి తీయగలరు సోదరులారా అని నేను కాదు, సృష్టికర్త అయిన దేవుని యొక్క ఆలోచనను మాత్రమే ఇక్కడ మీకు నేను తెలుపుతూ ఉన్నాను. ఇక మరి భక్తుడు మరి యొక్క అనుభవాన్ని కూడా తెలియచేస్తున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. హృదయాలోచనలు మనుష్యుని వశము. హృదయాలోచనలు మనుషుల యొక్క వశమట. మనుషుని వశము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. చక్కని ప్రత్యుత్తరం. కొంతమంది మాట్లాడతారు చాలా చాలా చక్కగా, ఏది అడిగిన దానికి చక్కగా సమాధానం చెప్తారు. అవి కూడా వినడానికి వినబుద్ధి పుడతాయి. మరి ఎంత బాగా మాట్లాడారు అనేలాగా ఉంటాయి కొంతమంది మాటలు. ఇది దేవుని యొక్క దయే అనుకుంటాను సోదరులారా. హృదయాలోచనలు మనుష్యుల వశం. మనుషుడు ఇప్పుడు నా హృదయం నా యొక్క వశములో ఉంది. నేను ఏది ఆలోచిస్తానో ఎదుట ఉన్న వారికి ఎవరికీ తెలియదు. మీరు ఏది ఆలోచిస్తున్నారో ఎవరికీ తెలియదు. కానీ ప్రతి వారికి ఆలోచనలు వస్తున్నాయి. అవన్నీ కూడా వారి వారి యొక్క వశములో ఉంటాయి సోదరులారా. మనం కొన్ని బయట పెట్టదాం కానీ అన్ని విషయాలను మనకొచ్చిన ఆలోచనలు అన్నీ కూడా బయటికి వ్యక్తపరచలేము. అయితే ఈ యొక్క ఆలోచనలు మానవ జీవితానికి అనేకులను నాశనం చేసే ఉన్నాయి, అనేకులను పాడు చేసే ఉన్నాయి. కొంతమంది ఆలోచనలు అయితే అసలు సమాజం అంతటినీ కూడా నాశనం చేసే ఆలోచనలు ఆలోచించే వారిని మనం చూస్తూ ఉన్నాం. లోకంలో మీరు గమనించినట్లయితే ఎంతో భయంకరమైన ఆలోచనలు కలిగిన మనుషులు మనకి కనిపిస్తూ ఉన్నారు సోదరులారా. అసలు ఎంత ఘోరమైన మనస్సు వారి లోపల ఉన్నదో వారి మాటలులో నుండి మనకు తేటపరుస్తూ ఉంటాయి. ఎంతో భయంకరమైన వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. అయితే వాటిని మరి రకరకాల పరిస్థితుల్లో రకరకాల మనుషులు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు ఇలాగా కూడా మాట్లాడతారు ఆ మనుషులు అనుకుంటాం. కానీ ఆ మాటలు వచ్చేది వారి ఆలోచనలలో నుండి. ఆలోచన అనేది మామూలుగా మనుషులకు అది అసలు అందని పదార్థంగానే ఉండిపోతుంది. ఎందుకంటే ఎవరెవరు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అమ్మ బాబోయ్ అప్పుడు ఇలాంటి ఆలోచనలు చెప్పారు దీనికా అని, ఇలాంటి వాళ్ళ వీళ్ళు అని మనం తెలుసుకునేటప్పటికి చాలా టైం పడుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మన మీద ఏదో ప్రేమ ఉన్నట్లు మనకేదో మంచి చెప్పినట్లు చెప్తారు. కానీ దాని వెనకాతల ఎంత ప్రమాదం పొంచి ఉంటుందో ఆ సంగతులన్నిటినీ కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనుష్య జీవితాన్ని, మనుషుల యొక్క విలువలను, మనుషుల యొక్క బ్రతుకులను, మనుషులను గురించి వ్రాయగలిగిన వాడు, చెప్పగలిగిన వాడు దేవాతి దేవుడు ఒక్కడే కనుక ఆయన మనుషుని లోపల అంతరంగంలో ఉన్న సంగతులన్నిటినీ కూడా చూచువాడు కనుక ఆయన మాత్రమే రకరకాల మనుషులు వాళ్ళ యొక్క ఆలోచనలను గురించి తేటపరచి ఉన్నాడు. కనుక మనము కూడా మన జీవితంలో ఈ స్వల్పకాల జీవితంలో బహుజాగరూకులమై భయభక్తులు కలిగి దేవుని మాటను మాత్రమే అంగీకరించి దేవుని ఆలోచనను కలిగిన వారమై దేవునితోనే మనం ఏకీభవించి ఆలోచనకర్త మన ప్రభువు కనుక ఆయన ఆలోచనలలో పాలివారుగా బ్రతుకుట గొప్ప మేలు సోదరులారా. కనుక ఈ లోకమందు రకరకాల పరిస్థితులు ఉన్న మనుషులు మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి ఆ ప్రభువు కూడా మనుషులు
మధ్యలో నివాసం చేసినప్పుడు ఆయన మీద కూడా చాలా దురాలోచనలు చేసిన అనుభవాలు ప్రభువు కూడా ఎదుర్కొన్నట్లు మనం చూస్తాం. చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. 9వ అధ్యాయం 2వ వచనం నుంచి, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? ఒక పక్షవాయువు కలిగిన వాడిని లేచి నడుమని చెప్పటం సులభమా అని ప్రభు అడుగుతూ, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకుని వాళ్ళని చెప్పి ఆ పక్షవాయువు కలిగిన వారిని స్వస్థపరిచినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ప్రభువు మీద కూడా దురాలోచనలు చేశారట. ఇక్కడ ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని చాలామంది మరి మంచం పట్టి ఉన్నాడు, ఆ మంచంతోనే మోసుకొని తీసుకొచ్చారట. అయితే యేసు వారి విశ్వాసము చూచి, అనగా యేసు అనే వ్యక్తి ఆయన స్వస్థపరుస్తాడు అని ఒక నమ్మకంతో, మరి పక్షవాయువుతోటి, మనకు పక్షవాయువు అంటే మనకు తెలుసు, కాళ్ళు ఒక ప్రక్కనంతా కాలు చెయ్యి పడిపోయి లెగవలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని, మంచం పట్టి ఉన్న వ్యక్తిని మోసుకొని యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు మరి వాళ్ళు ఎంత విశ్వాసముతో ఉన్నారో చూడండి. ఆయన దగ్గరికి వెళితే మనవాడు బాగుపడతాడు, కాబట్టి వీడు నడవలేడు, ఒకళ్ళమే మూసుకొని వెళ్ళలేము, మంచంలో ఉన్నాడు కనుక మంచంతో సహా పట్టుకొని వెళ్ళిపోదాం అనుకోవడం అనేది చాలా నమ్మకత్వంతో కూడిన పని. కనుకనే మరి యేసు వారి విశ్వాసము చూచి ఆ యొక్క పక్షవాయువు కలిగిన వాడితో చెప్తున్నాడు, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పాడట. కుమారుడా ధైర్యముగా ఉండుము, విశ్వాసమేమో మోసుకొచ్చిన వాళ్ళకి ఉంది, వాళ్ళేమో అతన్ని మోసుకొని వచ్చారు, ఈ వ్యాధిగ్రస్తుడిని మోసుకొచ్చినట్లు చూస్తున్నాం. అయితే ప్రభు అంటున్నాడు, పక్షవాయువు కలిగిన వాడితో అంటున్నాడు, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పాడట. చెప్పగానే అక్కడున్న శాస్త్రుల్లో కొంతమంది, ఏంటి ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, పాపములు క్షమించబడి ఉన్నవని చెప్తాడేంటి, పక్షవాయువు కలిగిన వాడు మరి అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే వాడికి స్వస్థత కలుగుతుందా లేదా అనేది వీళ్ళకి అనవసరం, వాడికి మేలు జరగాలనేది కాదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ముందు యేసు ప్రభువుని విమర్శించాలి, ప్రభువుని ఏదో ఒక విధంగా నిందించాలి, ఆయన ఏం చేస్తాడో చూడాలి. ఆయన చేయలేడు అనేసనని చెప్పుకుంటే బాగుంటుంది వాళ్ళకి. కానీ ఆయన దేనినైనా, అనగా ఎంత పాపినైనా క్షమించగలిగిన వాడు కనుక, క్షమించుటకు అర్హత కలిగిన వాడు కనుక, దేవుని యొక్క కుమారుడు కనుక, సర్వలోకము కొరకు ప్రాణం పెట్టినవాడు కనుక ఆయన ఏదైనా చేయటానికి సమర్థుడు. కనుక ప్రభువును చూచి వారు చాలా చాలా సణుక్కుంటున్న పరిస్థితి. సోదరులు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్తున్నాడేటి, దేవదూషణ చేస్తున్నాడు ఇతను అనుకున్నారు. యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? ఒక పరిశుద్ధుడి మీద, ఒక నీతిమంతుడి మీద, ఒక అధికారి మీద వీళ్ళందరూ దురాలోచన చేస్తున్నారు. సోదరులారా, మీరెందుకు దురాలోచనలు చేయుచున్నారు? భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఉంది. అంతేకాదు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? ఆ పక్షవాయువు కలిగిన వాడిని లేచి నిలవమని చెప్పుట సులభమా అని అడుగుతున్నారు. నడువు నువ్వు అనేసనని పక్షవాయువు కలిగిన వాడితో చెప్పడం సులభమా? మీరు చెప్పండి. అతను లేస్తాడేమో, వారి పాపములు క్షమించే శక్తి మీకు లేదు. కానీ పరలోకములో నుండి దిగి వచ్చిన దేవుని కుమారుని మీద కూడా దురాలోచనలు చేశారు అలనాడు శాస్త్రులు, పరిసయ్యులు. మనుషుల యొక్క ఆలోచనలు అనేకము సోదరులారా, హృదయాలోచనలు
మనుషుల యొక్క వశములో ఉన్నాయట. కానీ చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట అది యెహోవా వలన కలుగుతుంది. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు ఆయన దేవుని కుమారుడై ఉండి చక్కని మాటలు చెప్తా ఉన్నాడు. కుమారుడా ధైర్యముగా ఉండుము అన్నాడు. ఏమండి, ఒక బలహీనుని చూసి జాలిపడేది ఎవరు? ఎవరికి కావాలి సోదరులారా ఈ లోకంలో? ఎవరి బాధలు వాళ్ళకే సరిపోతున్నాయి, ఎవరి సమస్యలు వాళ్ళకే ఉన్నాయి. ఒకళ్ళని బట్టి ఒకళ్ళు ఏమాత్రం కూడా జాలిపడే పరిస్థితులు లేవండి. ఒకరి కొరకు ఒకరు ఆలోచించే పరిస్థితులే లేని సమాజంలో దేవుని కుమారుడు ఆయన ప్రజల ఎడల కనికరము కలిగి జాలిపడి వారి ఎడల ఆయన ఎంతో ప్రేమ కలిగి ఆయన తన పనిని చేసుకోవటానికి పరలోకములో నుండి దిగివస్తే ప్రజలందరూ కూడా అలాంటి పరిశుద్ధుణ్ణి కూడా దురాలోచనలు చేస్తూ ఉన్నారు అనే సంగతిని ఇక్కడ చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ఆయన విషయంలో కూడా అనుభవించిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో భక్తుడు ఏమంటున్నాడో గమనించండి ఒకసారి. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుందాం. 17 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. భక్తుడైన దావీదు అడుగుతున్నాడు, ప్రభువా నీ ఎడల భయభక్తులు కలిగిన వాడను, నీవే నా సమస్తం, నీవే నాకు సర్వస్వం. నీవు నన్ను ఎప్పుడు దర్శించాడు? రాత్రివేళ అన్నాడు. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించావు. అంటే నేను నీ బిడ్డగా బ్రతుకుతున్నాను, నన్ను నీవు పరిశీలిస్తున్నావు. నేను ఏమాత్రము నీ సన్నిధిలో భయభక్తులు విడిచి తిరుగువాడను కాను. నీవు నన్ను పరిశోధించావు కూడా, కానీ నాలో నీకు ఏ దురాలోచన కూడా కనిపించలేదని చెప్తాడు. ఎంత ధైర్యంగా దేవుని సముఖంలో మాట్లాడుతున్నాడండి భక్తుడు. నాలో నీకు ఏ దురాలోచన కూడా కనిపించలేదంటే మీరు చెప్పగలరా సోదరులారా? నేను చెప్పగలనా? కనుక ఎంత పూర్ణ హృదయంతో దావీదు మహారాజు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడో దయచేసి ఈ లేఖనాలను బట్టి మనము గ్రహించగలిగిన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దురాలోచన, నాలో పొరపాటునైనా ఏ దురాలోచన లేదు ప్రభువా, నాకు నీవే నా సమస్తం, నీవు తప్ప నాకు ఏ ఆధారం లేదనే మనసు తప్ప నాలో నీకు ఏ ఆలోచన కూడా కనిపించలేదు కదయ్యా అని దేవుని సన్నిధిలో ఎంత నీతిమంతుడో యథార్థవంతుడో గమనించండి. కనుకనే సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలము దావీదు యొక్క సింహాసనము శాశ్వత కాలం ఉంటుందని అంత చక్కని దీవెనలు పొందిన భక్తుడు దావీదు మహారాజు. కనుక దేవుని యొక్క సన్నిధిలో భక్తులు వాళ్ళు ఎంత యథార్థత కలిగి ఉన్నారో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 33వ కీర్తనలో 10-11 వచనాలు చదువుకుందాం. 33, 10, 11. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును అని ఎంత తేటగా తెలియచేస్తున్నాడు. అన్యజనుల ఆలోచనలను ప్రభువు వ్యర్థం చేస్తాడట. వీళ్ళు అనుకుంటున్నారు లోకంలో అన్ని ప్రజలందరూ కూడా మాకేం కొదువలేదు, అస్సలు మేము చేసే మొక్కుబళ్ళు మా దేవతలు మాకు చాలా మేము ఎంతో హాయిగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు. కానీ సోదరులారా వాళ్ళన్నీ కూడాను చూడండి, ఒక మొక్కను మన పెరట్లో వేస్తే ఆ రోజే పళ్ళున్నాయా, పళ్ళు కాస్తుందా లేదా అని చూడడం, ఏ బుద్ధి లేనాడు కూడా చూడడం. దానికి కాలం వచ్చినప్పుడు, దానికి సమయం వచ్చినప్పుడు, ఫలించే కాలం వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే చూసి ఏంటి ఇది కాయట్లేదు, నేను ఎంతో మంచిగా పెంచాను, మంచి సత్తువుతో పెంచాను, అయినా ఇది ఫలించట్లేదని చెప్పి తగిన కాలంలో చూస్తాడు. అంతేగాని మనం మొక్క నాటిన నాడే చూడడం సోదరులారా ఫలాల కొరకు. ఆ విధంగానే ఈనాడు ప్రజలు బాగా ఉన్నాం అనుకుంటున్నారు, ఈరోజు బాగానే ఉండొచ్చు, కానీ దీని యొక్క ఫలితం ఏంటో తెలుసా?
అంత వ్యర్థమైపోయే ఆలోచనలే వీళ్ళవి. అన్ని జనుల ఆలోచనలను ఆయన వ్యర్థము చేస్తాడట. జనముల యోచనలు జనములు అంటే అన్ని జనులు అంటే మనము దేవుని అంగీకరించిన ప్రజల గురించి అనుకుందాం కొంతసేపు. ఇక మరి జనములు అంటే దేవుని అంగీకరించేమని చెప్పుకుంటున్న ప్రజలను కూడా వారి యొక్క యోచనలన్నీ కూడా నిష్ఫలముగా చేస్తాడట. ఎందుకో తెలుసా? క్రమముగా లేకపోవుట చేత, దేవుని అంగీకరించి క్రమముగా జీవించకపోవుట చేత, ఏది క్రమమో ఏది అక్రమమో తెలియకపోవుట చేత దేవుని ప్రజల యొక్క యోచనలను అనగా వారి ఆలోచనలు కూడా నిష్ఫలమైపోతాయని ప్రభువు చెప్తున్నాడు. అంటే వాళ్ళకి ఫలితం ఏమి ఉండదు సోదరులారా. చూడండి, ప్రభు అయిన తండ్రి చెప్పాడు, అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును నీవు పంపిన కుమారుని ఎరుగుటయే నిత్య జీవము అని చెప్పాడు. అద్వితీయ సత్యదేవుడు అనగా సృష్టికర్త యెహోవా. ఆయన పంపిన కుమారుడు క్రీస్తు యేసు. తండ్రిని గురించి కుమారుని గురించి తెలుసుకొని వారి అడుగుజాడల్లో నడుచుకున్నటయే నిత్య జీవము అని చెప్పాడు. అయితే చాలామంది ఈనాటికి కూడా మాకు దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయి, మేము దేవుని నమ్ముకున్నాం, దేవుని దగ్గరికి వెళుతున్నాం అనుకుంటున్నారే కానీ దేవుని కుమారుని అంగీకరించుటలేదు. అందు నిమిత్తమే ప్రజలందరూ అక్రమస్తులైపోతూ ఉన్నారు. బోధకులు అక్రమము చేస్తూనే ఉన్నారు. ప్రభువుని అంగీకరించామని చెప్పుకొని నమ్ముకున్నామని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా అక్రమస్తులుగానే మిగిలిపోతున్నారు. కనుకనే వారి యొక్క ఆలోచనలు నిష్ఫలమైపోతాయి అని చెప్పాడు. అయితే బోధకులు చాలా మేము అద్భుతాలు చేసాం, సూచక్రియలు చేసాం, మహత్కార్యాలు చేసాం, ప్రభువా మేము వచ్చామని చెప్తున్నారట. ప్రభు అంటున్నాడు, అక్రమము చేయి వారలారా మీరు నా యొద్ద నుంచి తొలగిపోండి అని ప్రభువు చెప్తున్నాడు. ప్రజలేమనుకుంటున్నారు, మా పాస్టర్ గారు అద్భుతాలు చేస్తున్నారు, స్వస్థతలు చేస్తున్నారు, మరి చాలా వాక్యాలు బాగా చెప్తున్నారు కాబట్టి మా పాస్టర్ గారు చాలా గొప్ప అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అక్రమము చేయువారు వీళ్ళు అంటున్నాడు. మీకు ఆ లేఖనాలు తెలిసినట్లయితే మీరు చాలా వరకు దేవుని దయ పొందిన వాళ్ళే అని నేను గ్రహించగలను, మీరు కూడాని తెలుసుకోగలరు. అయితే దేవుని యొక్క లేఖనముల ప్రకారముగా జీవించకుండా ఒకడు అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, ప్రభువా మేము వచ్చాం తలుపు తీయమంటుంటే ప్రభు అంటున్నాడు, అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుంచి వెళ్ళిపోండి, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. అంతేకాదు దేవుని అంగీకరించిన ప్రజలు కూడా, ప్రభువా మేము నిత్యం నీ సన్నిధికి వచ్చాము, నీ మాటలు వింటున్నాం, నీతోటే కదా ప్రభువా మేము జీవితం గడిపాము, మేము వచ్చాం ప్రభు అంటే ప్రభు చెప్పాడు వాళ్ళకు కూడా, అక్రమము చేయి మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అనగా మీరు చర్చికి వెళ్ళటానికి అలవాటు పడ్డారు, మరి పాస్టర్లను పొగుడుకోవడానికి వాళ్ళకి సదుపాయాలు చేయడానికి అలవాటు పడ్డారు, కానుకలు ఇవ్వడానికి అలవాటు పడ్డారు, కానీ ప్రభు చెప్పిన మాట ప్రకారం జీవించాలని ఎప్పుడైనా అలాంటి నిబంధన చేసుకొని జీవించారా? కనుక బోధకులలో అక్రమస్తులు, క్రైస్తవుల్లో అక్రమస్తులు, మొత్తం అందరూ అక్రమస్తులే. అందుకే ప్రభు చెప్పాడు, అన్యజనములు వారి యొక్క ఆలోచనలన్నీ వ్యర్థపరుస్తాడట. అసలు వ్యర్థం వాళ్ళకి ఏం లేదు, మిగిలేదు బూడిదే. ఇక జనముల యొక్క యోచనలన్నీ కూడా ఆయన నిష్ఫలముగా చేయును అన్నాడు. జనముల యొక్క యోచనలు ఈనాడు దేవుని యొక్క ప్రజలు కూడా వాళ్ళందరి ఆలోచనలన్నీ కూడా వాళ్ళు చేసే అన్నీ కూడా నిష్ఫలముగానే మిగిలిపోతారు. ఎందుకంటే మీకు క్రమమైన పద్ధతి తెలుసుకోవాలనే ఆసక్తి లేదు, తెలుసుకునే ఆలోచన లేదు సోదరులారా. ఎంతసేపు మీ పాస్టర్ల గురించిని వాళ్ళను సంతోషపెట్టుకునే ఆలోచనలోనే మీ జీవితాల్లో మీకు మీరే మీ బ్రతుకులను చీకటి చేసుకుంటున్నారని ప్రభు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదండి. చూడండి ఇంకా ఏం చెప్పాడు, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. అందుకే ఆయన వాక్య ప్రకారముగా జీవించేవాడు నిరంతరము నిలుస్తాడు అని చెప్తాడు. భక్తుడైన మరి ప్రవక్త యెషయా ఏమని చెప్పాడంటే, కేవలము మనుషులందరూ గడ్డి పువ్వు లాంటి వాళ్ళు, వీరి ఆలోచనలన్నీ కూడా నువ్వు చూడండి. ఒకసారి చదువుదాం యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం, యెహోవా తన శ్వాసము దాని మీద బోధగా గడ్డి ఎండును పువ్వు వాడును, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. జనులు వారి ఆలోచనలన్నీ కూడా ఎందుకు నిష్ఫలమైపోతున్నాయి అంటే జనులు గడ్డి వంటి వారే అంటూ ఉన్నాడు సోదరులారా. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిరంతరము నిలుచును.
మన దేవుని వాక్యము మాత్రమే నిరంతరము నిలుస్తుంది. యెహోవా ఆలోచన నిరంతరము నిలుస్తుంది, సదాకాలము నిలిచి ఉంటుంది. అనగా ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన వంటి వారిగా జీవించువారు మాత్రమే నిరంతరము నిలుస్తారు. మిగతా లోకంలో ఉన్న అన్ని ప్రజలందరూ కూడా వ్యర్థులైపోతారు. దేవుని అంగీకరించామని చెప్పుకున్న జనములందరూ కూడా నిష్ఫలులైపోతారు. చివరికి యెహోవా ఆజ్ఞను అనుసరించి వారు మాత్రమే సదాకాలం నిలుస్తారు. మనుషులందరూ గడ్డిలాగా ఎండిపోతారు, పువ్వులాగా వాడిపోతారని ప్రభు యొక్క లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఇట్టి అనుభవాలన్నిటినీ మనం స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరత ఉంది సోదరులారా. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది అన్నాడు. నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అన్నాడు. నీతిమంతులు చెప్పే సలహాలు చాలా చక్కని ప్రత్యుత్తరములతో ఉంటాయి సోదరులారా. అయితే భక్తిహీనుల ఆలోచన పనికి మాలింది అన్నాడు. ఈ భక్తిహీనులు పనికి మాలిన ఆలోచనలతో మనుష్యులను పాడు చేస్తారు, అంతేకాదు సమాజాన్ని పాడు చేస్తారు, రాజ్యాలను పాడు చేస్తాడు. ఒక దేశానికి అధికారి ఉన్నాడు అనుకోండి, వాడు ఒక పనికి మాలినోడు అనుకోండి, ఆ రాజ్యం ఆ దేశం అంతా కూడా పతనమైపోతుంది సోదరులారా. ఒక గ్రామంలో ప్రజలు ఒకడి మాట వింటున్నారు అనుకోండి, వాడి మాట వాడు మంచోడైనట్లయితే, నీతి కలిగిన వాడు, మంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైతే మంచి మాటలు చెప్పి ప్రజల్ని క్షేమాన్ని కోరతాడు. అదే ఒక పనికి మాలినోడు అనుకోండి, పనికి మాలిన ఆలోచనలు చెప్పి నాశనం చేసి పడేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో విలువైన జీవితాలు రాలిపోతున్నాయి. మహా జ్ఞానం కలిగిన వాళ్ళందరూ నశించిపోతూ ఉన్నారు. బీదవాడి యొక్క జ్ఞానాన్ని తీసుకునే వాళ్ళు కూడా లేరు సోదరులారా. గొప్పగా కనిపించే వాళ్ళతోటి అయితే అందరూ ఏకీభవిస్తారు. దేవుని యొక్క ప్రియ కుమారుడు ఈ లోకములో దాసుడుగా, దీనుడుగా, రిక్తుడుగా వస్తే ఆయనతో ఏకీభవించడానికి ఎవరు ముందుకు రారు? ఆనాడు అపోస్తలులు ఉన్నారు. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడు సాతాను. అతను కూడా ఏకీభవించలేపాడు, ఎందుకంటే అతనికి ధనాపేక్ష ఉంది. అయితే ఆ అపోస్తలులు స్వార్థ ప్రకటిస్తూ వెళ్ళిపోతూ మరి ఎంతో వాళ్ళ ప్రాణాలను త్యజించి ప్రభు పక్షంగా పనిచేశారు. అంత పనిచేసిన వాళ్ళను హతమార్చాలనుకున్న ప్రజలు కోకొల్లలు ఆనాడు. వాళ్ళని లేకుండా చేయాలనుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు సోదరులారు. అందుకే అపోస్తలులు అందరూ హతసాక్షులు అయిపోయారు. వాళ్ళని చంపేశారు. వాళ్ళ మాటలు విని జీవించుచున్న వారు నేటికి నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ విశ్వాస వాక్యమును విని విశ్వాసంతో పరలోకం కొరకు జీవించుచున్న, అనగా పరలోకానికి సిద్ధపడుతున్న వారు కూడా ఉన్నారు. వాళ్ళ మాటలను చెప్పుకుంటూ మాయ మాటలు చెప్పే దొంగ బోధకుల వలలో చిక్కబడిన వాళ్ళు కూడా బోలెడంతమంది ఉన్నారు సోదరులారా. వాళ్లే విస్తారం. అబద్ధ బోధకుల మాటలు నమ్మేవాళ్లే విస్తారం. సత్యాన్ని వినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది దేవుని యొక్క లేఖనములు సజీవముగా సాక్ష్యమిస్తూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మీరు భక్తిహీనుల యొక్క ఆలోచనతో ఏకీభవించారంటే అది చాలా ప్రమాదకరమైందిగా లేఖనాలు మనం చూస్తున్నాం. ఇలాంటి వాడు ఒక వ్యక్తి గురించి నేను మీకు ఈ సందర్భంగా కొంచెం క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను సోదరులారా. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం చూడండి. మరియు బలి అర్పింపవలననియుండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువగుడి చేత కుట్ర బహు బలమాయెను. ఇక్కడ అహీతోపెల్ అనువాడు ఒకడు ఉన్నాడు. ఈ అహీతోపెల్ అనువాడు దావీదుకు మంత్రిగా చేశాడు. అంటే దావీదు దగ్గర మంత్రిగా ఉన్నాడు. చాలా తెలివైన వాడు. అతడు ఏదైనా ఒక ఆలోచన చెప్పినట్లయితే ఎలాంటి మరి ఆ ఆలోచన ఏ విధంగా ఉండేదంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది ఈ ఆలోచన అన్నంత చక్కగా చెప్పేవాడట. కనుక అంత తెలివైన వాడిగా దావీదు కూడా గుర్తించాడు సోదరులారా. అయితే ఈ యొక్క అహీతోపెలు ఇలాంటి వాళ్ళు ఎంత దుర్మార్గాన్నైనా మనుషులలో చూపించగలరు వారి యొక్క ఆలోచనల చేత. మీరు గమనించినట్లయితే అదే 15వ అధ్యాయం
30-31 వచనాలు చూడండి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు, యెహోవా అహీతోపెల యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. దయచేసి ఇదంతా మీరు చదువుకోగలిగితే చదువుకోండి. ఇక్కడ దావీదుకు మహారాజుగా ఉన్నప్పుడు ఆయనకు మంత్రిగా ఉన్నాడు అహీతోపెలు. వాడు మహా తెలివైన వాడు. అయితే దావీదు కుమారుడైన అబ్షాలోము తన తండ్రి మీద తిరుగుబాటు చేసిన సందర్భంలో, అతను రాజుగా ఉండాలి అని అనుకున్న ఆ సందర్భంలో రాజుగారి మీద తిరుగుబాటు చేసి తన సొంత కుమారుడే, అంటే తండ్రిని చంపటానికి కూడా వెనకాడని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ యొక్క అబ్షాలోముతో చేరిన వాడు అహీతోపెలు. ఎప్పుడైతే ఈ అహీతోపెలు అబ్షాలోముతో చేరాడో, అనగా దావీదు కుమారుడు తిరుగుబాటు చేసిన అబ్షాలోముతోటి ఈ అహీతోపెలను వాడు చేరిపోయాడో, దావీదు భయపడినట్లుగా కూడా లేఖనాల్లో చూస్తున్నాం. ఒకవైపు అబ్షాలోము చేసిన తిరుగుబాటుకు దావీదుతో ఉన్న వారందరూ కూడా మరి ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు కూడా, కనీసం పాదరక్షలు జోళ్ళు కూడా వేసుకోకుండా అందరూ కాలి నడకను వెళుతూ ఉన్నారు. జనులందరూ తలలు కప్పుకొని ఏడుస్తూ ఉన్నారు. ఏం చెయ్యాలో నిస్సహాయ స్థితిలోనికి నెట్టివేయబడిన పరిస్థితి రాజుగారి కుమారుడే కలుగు చేసిన ఆ సందర్భంలో అబ్షాలోము కుట్ర చేస్తే తండ్రి మీద, ఆ కుట్రలో ఈ అహీతోపెలు అన్నవాడు చేరిపోయాడు. ఎప్పుడైతే అహీతోపెలు చేరాడో దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సోదరులారా, ఏమనో తెలుసా? యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టుమని వేడుకుంటూ ఉన్నాడు. అంటే ఆ అహీతోపెలు అనువాడు ఎంత చెడు ఆలోచనలను మరి బోధించగలడో 2 అనుభవాలు నేను మీకు ఈ సందర్భంగా తెలియచేస్తాను సోదరులారా. వాడి యొక్క ఆలోచనలు చాలా భయంకరమైన ఆలోచనలు. 2 సందర్భాలను మీకు ఈ విషయంలో తెలియచేయాలి. చూడండి, 16వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం నుంచి చూడండి. అబ్షాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకుంటకై ఆలోచన చేతము రమ్ము అనగా, అహీతోపెలు, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షమున ఉన్నవారందరూ ధైర్యము తెచ్చుకుందురని చెప్పాను. అసలు ఇదంతా రాజ్యము, రాజరికము అనేది చాలా కుట్రలతో ఉంటుంది. అధికారము అనేది చాలా చాలా కుట్రలతో ఉంటుంది సోదరులారా. తండ్రి మీద కుట్ర చేసి కుమారుడే తిరుగుబాటు చేసి రాజ్యాన్ని ఒక్కసారి, మా బాబు ఎప్పుడు చచ్చిపోతాడో అతను చావు గురించి ఎన్ని కాదు, నేను ముందు రాజునైపోవాలనే కాంక్ష ఎంత ప్రమాదకరమైంది. అది లోకంలోనే కాదు, ప్రభువునందు పరిశుద్ధుల మధ్యలో ప్రభు యొక్క రాజ్యముగా ఉన్న యూదా రాజ్యములో, మరి ఇశ్రాయేలు రాజ్యంలో కూడాను బోలెడన్ని కుట్రలు జరిగి ఆయా సందర్భాల్లో వారి యొక్క ప్రతాపాన్ని చూపించిన లేఖనాలు కూడా ఉన్నాయి సోదరులారా. అయితే దావీదు మహారాజు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న ఈ యొక్క సందర్భంలో ఇక్కడ తన కుమారుడే తిరుగుబాటు చేసినప్పుడు దావీదుకు మంత్రిగా ఉన్నవాడే కుమారుడితో ఏకీభవించాడు. కుమారుడు అనగానే మన పిల్లలు మనకేం చేయరు, లేకపోతే మన పిల్లలే కదా అని అనుకుంటాం. కానీ రాజ్యము, రాజ్యకాంక్ష దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరికి ఎవరో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. ఈ లోకములో ఏ ప్రేమలు కూడా నమ్మతగినవి కావు సోదరులారా. ఏ సమయంలోనైనా ఎవరైనా కానీ మోసం చేయటానికి వెనకాడని పరిస్థితులే. నిజముగా ఎప్పుడైనా కానీ నమ్మతగిన ప్రేమ లేకపోయినట్లు శాశ్వతమైన ప్రేమ కేవలము దేవుని ప్రేమ మాత్రమే. దావీదు దేవుని మీద మనస్సు పెట్టుకొని పూర్ణ మనస్సుతో ప్రభువుని అనుసరించిన వ్యక్తి. కానీ దావీదు కుమారుడైన అబ్షాలోము తన యొక్క బలాన్ని, మనుషులను, తన తెలివితేటలను ఉపయోగించుకొని రాజ్యం పొందుదాం అనుకున్న దుర్మార్గుడై ఉన్నాడు. అతనితో ఏకీభవించిన ఈ దుర్మార్గుడు, వీడంత దుర్మార్గుడు అహీతోపెలు. మీరు గమనించాలి, ఇక్కడ
అతను మనం ఆలోచన చేద్దాం, ఏం చేద్దాం అని అడుగుతున్నాడట అబ్షాలోము. అహీతోపెల్ని అడిగినప్పుడు అతను ఏం చెప్తున్నాడో చూసారా? అహీతోపెలు 21వ వచనం, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడలా, వాళ్ళ దగ్గరికి గనుక నువ్వు పోయినట్లయితే నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొందురు, అప్పుడు నీ పక్షమునున్నవారు ధైర్యము తెచ్చుకొందురు అని చెప్పాడట. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులందరికీ తెలియబడినట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. తండ్రి ఉపపత్నులను దగ్గరికి నువ్వు పోయినట్లయితే అప్పుడు ప్రజలు నిజమే, ఏమో తండ్రి కొడుకు ఇద్దరు ఏమన్నా ఇదేమన్నా నాటకమా అని భ్రమపడుతున్నారేమో. కనుక నువ్వు నీ తండ్రి ఉపపత్నుల దగ్గరికి వెళ్ళినట్లయితే అప్పుడు అందరూ కూడా లేదు లేదు తండ్రి కొడుకు చాలా వ్యతిరేకంగానే ఉన్నారు అని నమ్ముతారు. వాళ్ళందరూ నీ పక్షంగా ఉన్న వాళ్ళకి చాలా ధైర్యం వస్తుంది, అంటే చెడ్డ వాళ్ళందరికీ బాగా ధైర్యం వస్తుంది. కాబట్టి నువ్వు నీ తండ్రి ఉపపత్నుల దగ్గరికి వెళ్ళు. నీ తండ్రి వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు కదా, ఈ సమయంలో నువ్వు ఈ పని చేసినట్లయితే ప్రజలు నీ పక్షంగా తిరుగుతారు, కొంతమంది నిన్నే అంగీకరిస్తారు, నీ పక్షంగా ఉన్న వాళ్ళందరూ ధైర్యం తెచ్చుకుంటారని ఒక ఆలోచన చెప్పాడట దుర్మార్గుడు. కాబట్టి ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లుగా ఉండెను. దేవుని దగ్గర విచారణ చేసి దేవుని ద్వారా పొందిన ఆలోచనలాగా ఉండేదట. అంటే అంత నేర్పరితనంతో ఆలోచనలు చెప్పేవాడిగా అహీతోపెలు ఉన్నాడు. కానీ వాడి యొక్క తెలివితేటలు చెడుతనానికి ఎంతగా ఉపయోగించుకొని అబ్షాలోముకి ఎలాంటి చెడు ఆలోచనలు చెప్పి వెంటనే ఈ అబ్షాలోము కూడా అహీతోపెలు చెప్పినట్లుగానే చేశాడు. అంటే ఎంత నీచ కార్యాన్ని చేశాడో మీరు చూడండి. ఒకవేళ దేవుడు దావీదును శిక్షించడానికి చేసిన పని కావచ్చు. దావీదు మహారాజు దేవునికి ఇష్టానుసారుడైన వ్యక్తిత్వం కలిగి ఒక తప్పు చేసినందుకు అతన్ని శిక్షించటానికి శిక్షకు అప్పగించాడు దేవుడు. కానీ ఆ శిక్షలో మీరు చాలా జాగ్రత్త, క్రైస్తవ జీవితం చాలా వివేకం కలిగి ఉండాలి సోదరులారా. ఆ శిక్షలో భక్తుని బాధ పెట్టిన వారందరూ కూడా చాలా దోషులుగా నిలవబడవలసిందే. దేవుడు తన యొక్క సేవకుణ్ణి లేక తన భక్తుణ్ణి శిక్షించుట అనేది ఆయన ఉద్దేశం కావచ్చు, కానీ ఆ యొక్క శిక్షకు సహకరించిన వారందరూ కూడా చాలా దోషులుగా మిగిలిపోతారు. అంత ప్రమాదకరమైంది దేవుని యొక్క న్యాయమైన తీర్పు. తన తండ్రిని ఎంత హింస పెట్టి ఉంటాడో అబ్షాలోము మీరు ఈ సందర్భంగా ఆలోచన చేయండి. అయితే ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో అహీతోపెలు అని వాడు చెప్పిన మొదటి ఆలోచన, వాడి యొక్క ఆలోచన ఎంత చెడ్డదో మీరు చూడండి. వాడి యొక్క చెడుతనానికి తగిన ఫలితం కూడా తీసుకుంటాడు సోదరులారా. అంతేకాకుండా రెండవదిగా చూస్తే 17వ అధ్యాయం 2వ సమూయేలు 17వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుదాం. దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పేదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందనని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడెను. మనుషులు ఎలాంటి వాళ్ళో చూడండి, మనుషుల యొక్క ఆలోచనలు ఎంత భయంకరమైనవో చూడండి. ఎప్పుడు ఎక్కడ ఏది తిని మరిచిపోయే రకాలు మనుషులంటే. అంతేకాదు సోదరులారా, మేలు పొందుతారు, మేలు చేసిన వాడిని హింసించి బాధ పెడతారు. మనుషులంటే ఏంటనుకుంటున్నారు? అందుకే నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు అని చెప్పాడు. ఒక ఆలోచన మీద ఎప్పుడు ఉండరు, ఒక పద్ధతిలో ఉండరు. ఎవడు అధికారంగా ఉంటే వాడి పక్షాన చేరిపోతారు. ఎందుకంటే వీళ్ళ యొక్క అవకాశవాదమైన మనస్తత్వాలు మీరు గమనించండి. లోకంలో చూస్తున్నాం మనం,
దేవుని యొక్క లేఖనములలో కూడా చూస్తున్నాం సోదరులారా. ఇక్కడ దావీదు మహారాజట చాలా బలహీనంగా ఉంటాడు. ఎందుకంటే మరి తరుముతున్నాడు కదా తన కొడుకు అబ్షాలోము. కాబట్టి వీళ్ళందరూ జోళ్ళు కూడా లేకుండా పారిపోయే పరిస్థితులు, అంటే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. తిండి తిప్పలు లేవు, కనీసం అసలు నెమ్మది లేని పరిస్థితుల్లో, వాళ్ళు ఎంతో ఇబ్బందిలో ఉన్న పరిస్థితుల్లో ఈ అహీతోపెలు అనువాడు అబ్షాలోముకు రెండవ సలహా ఏమని చెప్తున్నాడంటే, నీ తండ్రి తనతోటి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అలసిపోయారు, కాబట్టి ఈ రాత్రి నాకు ఒక 12,000 మందిని గనక సైన్యాన్ని నువ్వు ఇచ్చినట్లయితే నేను ఏర్పరచుకొని వీళ్ళందరినీ పట్టుకుపోయి ఈ రాత్రి అతన్ని బందీగా తీసుకొని వస్తాను. మేము వస్తున్నామని తెలిసి అతని దగ్గర నుంచి చాలామంది పారిపోతారు, ఉన్న వాళ్ళందరూ బాబోయ్ ప్రాణాలను దక్కించుకుందామని పారిపోతారు. కాబట్టి నీ తండ్రి ఒక్కడినే పట్టుకొని నేను తీసుకొచ్చి బందీగా మీకు అప్పచెప్తాను. కాబట్టి ఈ యొక్క ఆలోచన అతనికి చెప్పినప్పుడు అబ్షాలోము ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా చాలా సంతోషించారంట. ఏమండి, దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇశ్రాయేలు పెద్దలందరికీ దావీదు గురించి తెలియదా? దావీదు గొల్యాతును ఏ విధముగా హతమార్చి, ఏ విధముగా సౌలు చేతిలో ఎన్ని హింసలు అనుభవించి, దావీదు ఏ విధముగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రభు పక్షముగా నిలిచి ఉన్నాడో, దేవునితో అనుబంధము కలిగి ఉన్నాడో ఆ ఇశ్రాయేలు పెద్దలకు తెలియదా? కానీ ఎందుకైనా మంచిది, కెటు పోయినోడు పోయాడు, ఇదిగో ఈ రాజ్యం అబ్షాలోము చేతికి వచ్చేస్తుంది, కాబట్టి మనకి ఇతని దగ్గర గౌరవం, మర్యాదలో ఉన్నత స్థితి, హోదాలు దొరుకుతాయి. కనుక ఈ నీచ బుద్ధి మీరు ఆలోచించేయండి. వారి వారి యొక్క వ్యక్తిత్వాలు మనుషులు ఎంత ప్రమాదకరమైన వాళ్ళో, భక్తి కలిగిన వారు, దేవుని యొక్క భయం కలిగిన వారిలోనే ఎలాగుంటే ఇక లోకంలో ఎంత చండాల పళ్ళు ఉంటారో కూడా మీరు అర్థం చేసుకోవాలి. కనుకనే ఈ యొక్క అహీతోపెలు అనువాడు ఈ ఆలోచన చెప్పగానే బాగా నచ్చేసిందట అందరికీ. ఇంతలో చూడండి దేవుని యొక్క విచిత్రమైన కార్యక్రమాలు ఎలా జరుగుతాయో చూడండి. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము విన్నట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞేయగా. అదే దావీదు రాజ్యం తన సింహాసనాసీనుడిగా ఉన్నప్పుడు తన యొక్క సింహాసనానికే ఎసరు పెట్టినట్లుగా తన కుమారుడు తిరుగుబాటు చేసి తండ్రి పారిపోతున్న పరిస్థితుల్లో, కుమారుడు సింహాసనం మీద కూర్చున్న పరిస్థితుల్లో అదే రాజ్యంలో దావీదు మీద మనస్సు పెట్టుకునే వారు కూడా ఉన్నారు. కనుక అలాంటి వారిలో హూషై అనేవాడు, ఒకసారి చూద్దాం, హూషై కూడా చాలా పెద్ద మనిషి, అతన్ని కూడా ఒక మాట అడిగి చూద్దాం అని అబ్షాలోము హూషై అనే వ్యక్తిని పిలిపించాడు. అతను ఆలోచన కూడా తీసుకుందాం అన్నాడు. ఎందుకనగా దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. దావీదు చేసిన పాపానికి శిక్షిస్తూ ఉన్నప్పటికీ దేవుడు దావీదును విడిచిపెట్టలా. అబ్షాలోము తన సొంత బలాన్ని నమ్ముకొని, తన యొక్క మనుషులను నమ్ముకొని, తన మోసకరమైన ఆలోచనలు దృఢపరచుకోవటానికి తన మోసాన్ని నమ్ముకున్నాడు. కనుక సోదరులారా, దేవుడు అబ్షాలోము యొక్క ఆలోచన మరి ఏ విధంగా ప్రేరేపణ కలిగిందో చూడండి. హూషై అని అతను ఒకసారి పిలిపిద్దాం అన్నాడు. కనుక హూషైని పిలిపిస్తే అతను ఏమని చెప్పాడో చూసారా ఒకసారి. 7వ వచనం, హూషై అబ్షాలోముతో ఇట్లా, నేను ఈసారి అహీతోపెలు చెప్పింది బాగోలేదు. మొదటిసారి చెప్పాడు చాలా బాగానే నువ్వు జరిగించావు రాజా, కానీ ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహాబలాఢ్యులు, అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారని నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. ఏదో అనుకుంటున్నారా, ప్రజల మధ్యలో ఉంటాడు, ఉండడు ఆయన. జనులతో కూడా బస చేయడు. నీ తండ్రి చాలా యుద్ధంలో ప్రవీణత కలిగిన వాడు, కాబట్టి అతడు ఏదో ఒక గుహలోనో లేకపోయినట్ల మరి ఏ స్థలం అందునో దాగి ఉండను. కాబట్టి నీవు ఆ విధంగా కాదు, అతన్ని ఇచ్చి పంపించి 12,000 మందిని ఇచ్చి నాతోటి పంపించి నేను పట్టుకొచ్చేస్తానంటున్నాడు. అహీతోపెలు ఆలోచన చెప్పాడు, అది అందరికీ చాలా బాగుంది. కానీ దేవుడు దావీదుకు తోడయ్యుండి, దావీదు యొక్క మనస్సు తెలిసిన వాడయ్యుండి, దావీదు ప్రభు సన్నిధిలో ఒక తప్పు చేసిన ప్రలాపించి విలపించిన వ్యక్తిత్వం కలిగిన వాడు కనుక, దేవుని యందు పూర్ణ విధేయత కలిగిన వాడు కనుక అతనికి తోడయ్యుండి
అబ్షాలోము అహీతోపెలు చేసిన ఆలోచనను చెడగొట్టను ఉద్దేశించి హూషై ద్వారా సహాయం చేస్తూ ఉన్నాడు దావీదుకి. ఇలాంటి అనుభవాలు సోదరులారా దేవుని యొక్క సన్నిధిలో ప్రభు ఎంత విచిత్రమైన పరిస్థితులు మరి అక్కడ ఉన్నప్పటికీ ప్రభు తన వారికి ఎంతలా తోడై ఉంటాడనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి. అసలు మొదటిసారి చెప్పాడు అహీతోపెలు చాలా మంచి ఆలోచన చెప్పాడు. రెండోసారి చెప్పిన ఈ బోధ మాత్రం ఇది కరెక్ట్ కాదు. మీ నాన్నగారిని తక్కువ అంచనా వేయక, అతను చాలా బలవంతుడు, చాలా యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, అయినా ప్రజల్లో ఎందుకుంటాడు, ఆయన ఎక్కడో దాక్కుంటాడు, వీళ్ళు వెళ్ళి పట్టుకురావాలంటే ఆయన ఏం దొరకడు అని ఆ విధముగా అబ్షాలోము యొక్క మైండ్ని, అబ్షాలోము యొక్క ఆలోచనని త్రిప్పివేశాడు సోదరులారా. కనుక మీరు అలా కాదు, వేరే పద్ధతిలో మీరు వెళ్ళండి అనేలాగా దేవుడు హూషై ద్వారా చెప్పించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. అయితే చూడండి, ప్రభు అయిన తండ్రి ఆయన ఏమని చెప్తున్నాడు, ఇది మీరు మరి కొంచెం విసుగ్గా ఉండొచ్చు కొంతమందికి సోదరులారా. అయితే దేవుని యొక్క లేఖనాల ప్రకారముగా మీరు క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే ఈనాటికి కూడా మనము క్రీస్తునందున్నవారమై ఉండి దేవుని కొరకు యూదా వారిని ప్రభు ఏం చేశాడు తెలుసా, రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేశానని చెప్పాడు. యూదావారు అనగా క్రీస్తునందున్నవారు, క్రీస్తును అంగీకరించిన వారిని యూదావారితో సమాన వారసులుగా చేశాడు సోదరులారా. అట్టి వారందరూ కూడా రాజకీయములకు అశ్వముల వంటి వారై, అంటే ఒక గుర్రం యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు ఎంత దాని బలాన్ని, దాని యొక్క ఆలోచనను, దాని యొక్క రోషాన్ని, దాని యొక్క పౌరుషాన్ని ప్రదర్శిస్తుందో యుద్ధంలో, ప్రతి క్రైస్తవ విశ్వాసి క్రీస్తునందున్న వారు దేవుని కొరకు అంతగా పోరాడవలసిన పరిస్థితులు, లోకంతో పోరాడాలి, సాతాన్తో పోరాడాలి, శరీరాశలతో పోరాడాలి, మనుషులతో, యుక్తిపరులతో, దుర్మార్గులతో, అందరితో ఎవరికి ఏ విధమైన పోరాటం కలిగి జీవించాలో, క్రైస్తవ జీవితం ఎంత విలువైనదో ప్రభు చెప్పిన అనుభవాలన్నీ గ్రహించాలంటే వీటిని గురించి మీకు బాగా తెలియాలి కూడా అసలు. కనుకనే ఈ సందర్భంలో కాస్త సహనంతో ఈ విషయాలు మీరు వినగలిగినట్లయితే చూడండి, ఈ విధంగా హోషై చెప్పాడు. ఇంకా ఏమన్నాడు తెలుసా, 10వ వచనం నుంచి మళ్ళీ చదువుదాం. 2 సమూయేలు 17వ అధ్యాయం 10వ వచనం నుంచి, నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె కలవారు సైతము దిగులందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా, చూడండి, కాబట్టి నా ఆలోచన అనగా హోషై అనే వ్యక్తి చెప్తున్నాడు, నా ఆలోచన ఏమనగా, దాను నుండి బేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీలందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను. అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒకదాని అతని మీద పడుదుము. నేల మీద మంచు పడు రీతిగా మనం అతని మీదికి వచ్చిన ఎడల అతని పక్షపు వారిలో ఒక్కడనూ తప్పించుకొన జాలడు. అతడు ఒక పట్టణంలో చొచ్చిన ఎడల ఇశ్రాయేలీలందరూ ఆ పట్టణమునకు త్రాళ్ళు తీసుకొని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దాని నదిలోనికి లాగుదురు. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని చెప్పుకొనిరి. అహీతోపెలు చెప్పిన ఆలోచన అయితే నాకు ఇస్తే సైన్యాన్ని నేను వెళ్ళి పట్టుకొస్తాను అన్నాడు. నిజంగా అలాగ గనక వెళ్ళినట్లయితే ఆ రాత్రి దావీదు నిశ్చయముగా వారి చేతిలో దొరికిపోయేవాడు సోదరులారా. కానీ ప్రభు అయిన తండ్రి దేవుని యొక్క భక్తునికి సహాయము చేయుటకు నిజంగా హోషై ద్వారా మనం అలా కాదు, అందరం కలిసి వెళ్దాం, యుద్ధానికి నువ్వు కూడా బయలుదేరాలి, మనందరం ఎక్కడో అక్కడ అతను ఎక్కడున్నా పట్టుకోవచ్చు అనేలాంటి ఒక వేరే ప్లాన్ చెప్తే ఆ యొక్క ఆలోచనను అక్కడ ఉన్న వారందరూ ఏమంటున్నారో చూడండి. అహీతోపెలు చెప్పిన దానికంటే హోషై చెప్పింది చాలా చాలా మంచి ఆలోచన అని వాళ్ళందరూ ఆ రోజు నమ్మునట్లుగా వారి మనస్సులలో ప్రభువే పుట్టించేశాడు. కనుక ఎలాగనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవము రప్పింపగలందులకై, చూసారా, యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవము రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. అహీతోపెలు చెప్పిన ఆలోచన వ్యర్థము చేశాడు. లేకపోతే అహీతోపెలు చెప్పిన
ఈ ఆలోచన చాలా చాలా దావీదుకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఆలోచన. అయితే దేవుడు దావీదును ప్రమాదంలో నుండి కాపాడడానికి హూషై ద్వారా వేరే ఆలోచన చెప్పించి అబ్షాలోమును చంపటానికి, అబ్షాలోము చెడుతనానికి, అతనిని నాశనం చేయడానికి తండ్రి అయిన దేవుడు ఈ విధముగా మనుషుల యొక్క ఆలోచనలను త్రిప్పివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ అహీతోపెలు అనువాడు అతని యొక్క ఆలోచన జరగలేదు అని వాడికి తెలుసు. మనం కనుక ఈ విధంగా వెళ్తే నిశ్చయంగా దావీదు దొరికిపోతాడు అన్నది నిజమే. కానీ ప్రభువు దావీదును కాపాడగోరాడు. అబ్షాలోము అతనితో ఉన్న వారందరూ కూడాను హూషై ఆలోచనను మంచిదని నమ్మించి చెప్పడం మూలన ఆ రోజు దావీదుకు ప్రమాదంలో నుండి ప్రభు కాపాడుకున్నాడు. సోదరులారా, దావీదు వంటి హృదయం కలిగిన వారిని నేను అలాంటి మనిషిని కనుగొనగలనా అన్నాడండి దేవుడు. ఇప్పుడు అవన్నీ చూపించడానికి సమయం ఎక్కువ పడుతుంది. కానీ సోదరులారా, దావీదు వంటి మనుష్యుని నేను మరలా ఎక్కడ కనుగొంటాను అన్నాడు. అనగా దావీదు మానవ రీత్యా మట్టి స్వభావం, పురుగులుగా ఉన్నాను ప్రభు అని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో పాపం అనేది సహజంగా మానవ రీత్యా చేసిన అతను దేవునికి ఎంత లోబడ్డాడో, ఎంత విధేయత కలిగి ఉన్నాడో, ఎంత పసి బిడ్డవలే ప్రభువు దగ్గర అల్లాడిపోయి దేవుని యొక్క కృపను పోగొట్టుకోకుండా శాశ్వత కాలము దేవుని యొక్క నిబంధనను నెరవేర్చుకోగలిగి ఉన్నాడో, దావీదు కుమారుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఉన్నాడో. సోదరులారా, ఈనాటికి వచ్చుచున్న దావీదు రాజ్యము స్తుతింపబడుగాక అని దేవుని యొక్క కృపకు ఎంత గొప్పగా ఎన్నిక చేయబడిన వాడై ఉన్నాడో దావీదు మహారాజు. అలాంటి వ్యక్తిని కాపాడుకోవడానికి ప్రభు ఎంతగా ఆయన శ్రద్ధ తీసుకున్నాడో ఈ సందర్భంగా మీరు గమనించాలి. దావీదును గురించి బాగా గ్రహింపగలిగిన వారమై ఉండాలి. అయితే వీడి యొక్క ఆలోచన నెరవేరలేదని అహీతోపెలు యొక్క బోధ చూసారా, అక్కడ క్లియర్గా రాసి పెట్టాడు. ఈ బోధ 17:4 ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ, నేను పెద్ద అక్షరాలతో కూడా రాశాడు చూడండి బైబిల్లో, యుక్తముగా కనబడెను. ఈ బోధ అన్నాడు అంటే వాడిది ఒక స్పెషల్ బోధ, వాడు ఒక ప్రత్యేక రీతిలో బోధ చెప్పాడు. ఆ బోధను చెడగొట్టాడు మన ప్రభువు, మన పితరుడైన దావీదు విషయంలో. అయితే ఆ యొక్క తిరుగుబాటు చేసిన దావీదు కుమారుణ్ణి చంపనుద్దేశించాడు ప్రభు అయిన తండ్రి. కనుక దేవుని యొక్క కార్యములు మరి ఇక మనం ముందుకు వెళ్ళడానికి అవ్వదు. అయితే మన భాగాన్ని కనుక ఆలోచన చేసుకున్నట్లయితే 17వ అధ్యాయంలోనే 23వ వచనం చూడండి. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి ఎందు అతన్ని పాతిపెట్టరు. ఈ యొక్క అహీతోపెలు వాడి యొక్క చెడుతనము. మనము ఇక్కడ ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఒక మంచి వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక మంచి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతన్ని ఏదో ఎగతాళి చేసినట్లు, లేకపోయినట్లయితే ఇతను ఎంతలే ఇది మనలాంటోడే కదా అని మాట్లాడుకునే చవకబారు మాట్లాడుకోవడం, లేకపోయినట్లయితే చులకనగా భావించడం, ఇవన్నీ కూడా చాలా తప్పండి. అతనికి ఒకవేళ దావీదుకు రాజ్యం పోవచ్చు సోదరులారా. తను మరి అదేంటి ప్రయాణంలో ఒలీవల కొండకి వెళ్ళిపోతూ ఎటు సైడు ఎలాగే అసలు ఎంత నిస్సహాయంగా పారిపోతున్న పరిస్థితుల్లో ఉండవచ్చును. కానీ అతను భక్తుడు, అతను దేవుని వాడు, అతను దేవుని ఏర్పాటు పొందిన వ్యక్తి. అలాంటి వారి విషయంలో బహు భయభక్తులు కలిగి జీవించాలి. సమయం వచ్చింది కదా అని అదును చూసుకొని అట్టివారికి కీడు చేయ తలంచినట్లయితే, అట్టివారి విషయంలో దురాలోచన కలిగి ఉన్నట్లయితే, అట్టివారికి నష్టం చేయాలనే మనసు కలిగి ఉన్నట్లయితే వారిని ఎంత మాత్రము విడిచిపెట్టడు తండ్రి అయిన దేవుడు. తన భక్తుల విషయంలో బహు జాగరూకులమై ఉండాలి. తన భక్తులని నేను దావీదుని గురించి అవుతుంటే మీరు మీ పాస్టర్ల గురించి ఆలోచించుకోబాకండి. వీళ్ళకి దావీదు లాంటి ఒకరోజు జీవితం కూడా లేని వాళ్ళు ఈనాడు పాస్టర్లు. అసలు వీళ్ళకి దేవుని భయం తెలియదు, దేవుడు అంటే తెలియదు, వాక్యం కూడా తెలియదు. కానీ సంపాదించుకోవడానికి పాస్టర్లు అయిపోయి, బ్రతుకు తెరువుకు పాస్టర్లు అయిపోయిన వాళ్ళ విషయంలో మీరు భక్తులు అని కనుక భావించుకున్నట్లయితే ఇక మీకు
ఇక అంతా అయిపోయింది, మీ బ్రతుకంతా అయిపోయినట్టే లెక్క, అంత ప్రమాదం. కనుక దేవుని యొక్క సన్నిధిలో నేను లేఖనాలు చూపిస్తున్నాను, వాక్యాన్ని చెప్తున్నాను, సాక్షులను గురించి చెప్తున్నాను సోదరులారా, ఏ సాక్ష్యం లేని వాళ్ళ గురించి చెప్పట్లేదు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో ఈ అహీతోపెలు అనువాడు వాడు చేసిన కీడు, దావీదుకు కీడు జరగాలి, నష్టం జరగాలి, దావీదును చంపేయాలి, నేను కూడా అబ్షాలోముతో కలిసిపోయి పెద్ద హోదాలో ఉండాలి అనుకున్న దుర్బుద్ధికి వాడి కర్మ వాడిని ఎలాగ చిక్కించుకున్నాడో దేవుడు చూడండి. వాడికై వాడే వెళ్ళిపోయి ఈ అహీతోపెలు అనువాడు ఎంత ఎంత పొగరబట్టిన మనసో, వాడి ఆలోచన నెరవేరలేదని వెళ్ళిపోయాడట. గాడిద గంత కట్టుకొని తన ఊరినున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకొని ఉరిపోసుకొని చచ్చిపోయాడట. ఉరిపోసుకొని చచ్చిపోవడం అనేది ఎంత ప్రమాదకరమైందో గమనించండి. ఉరిపోసుకొని చచ్చిపోయే అంత నష్టం అతనికి ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? దేవుని యొక్క నామంలో బ్రతుకుతున్నాడు, దావీదు రాజ్యములో ఒక మంత్రిగా ఉన్నాడు. ఇక సమయం వచ్చింది కదా అని చెప్పి అబ్షాలోము పక్క దూకేశాడు. అబ్షాలోముకి ఆలోచనలు చెప్పాడు, దావీదును పాడు చేయాలని చూశాడు, చివరికి చచ్చాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో వాడి బాధ, వాడి చెడుతనం, వాడి వ్యసనం, వాడి దురాలోచన, వాడి బాధ వాడిని ఊరేసుకునేలాగా ప్రేరేపించింది. తనకు తానే హత్య చేసుకున్న దుస్థితిలో దిక్కుమాలిన చచ్చినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. జాగ్రత్త. ఒక వ్యక్తిత్వాన్ని మీరు గమనించినట్లయితే, ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం, అతని వ్యక్తిత్వాన్ని మనం చూసాం. వీడు చెప్పిన చెడు ఆలోచన రాజ్యాన్ని, పరిశుద్ధులను అందరినీ కూడా అల్లకల్లోలం చేసే ఆలోచనలు చెప్పే అలాంటి పనికి మాలిన వారు వారి బ్రతుకులో ఏ విధంగా హతమైపోతారో కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం సోదరులారా. మన ప్రభు రాజ్యం అండి. ఈ లోక చెత్త రాజకీయాలు ఏముంది సోదరులారా. మన ప్రభు సన్నిధిలో రాజ్య సింహాసనాసీనుడు, ఆయన న్యాయ సింహాసనాసీనుడు, ఆయన భుజము మీద రాజ్య భారం ఉన్నది. ఆ రాజ్య భారము భక్తులు భరించి మోసారండి. దేవుని యొక్క లేఖనముల ప్రకారముగా మన ప్రభువు రాజ్యంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆ దావీదు రాజ్యంలో మనం బ్రతుకుతున్నాం సోదరులారా. మనము కూడా రోషము కలిగి, అందుకే అపోస్తులైన పౌలు చెప్తాడు, మంచి సైనికుడు వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని చెప్పాడు. అయితే ఈ రాజ్యం యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. క్రీస్తు రాజ్యములో మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ అవి ఎలాంటి దుర్గమునైన పడద్రోయ జాలనంత బలము కలిగినవి అని చెప్తాడు అపోస్తులైన పౌలు. మీరు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొనుడి అని చెప్తాడు. ఊరికే స్వస్థతలు, ఆశీర్వాదాలు, ఇంకా పిల్లల బొట్టాలు, ప్రార్థనలు, ఈ చెత్త పనుల్లోనే బానిసలుగా బ్రతుకుతున్నారు. ఇవన్నీ కూడా లోక సంబంధమైన వాటిల్లోనే బానిసలుగా మీరు బ్రతుకుతున్నారు. కానీ సోదరులారా, పౌరుషము కలిగి, రోషము కలిగి, క్రీస్తు పక్షముగా నేను క్రీస్తు రాజ్య వ్యాప్తికి ప్రాణం పోవునంతగా ప్రయాసపడాలి అనే భారం క్రైస్తవ జీవితంలో కలిగి ఉండి రోషము కలిగిన వారు క్రైస్తవులు సోదరులారా. అలాంటి వాళ్ళు లేకపోవట చేత ఈ రోజున క్రైస్తవ్యం నిజంగా అందరూ కుక్కలు ఎక్కువైపోయారు. భౌభౌమని అరిచేవాళ్లే, కానీ కుక్కలని మళ్ళీ నేను తిట్టట్లేదు, దయచేసి నేను ఏ మాట మాట్లాడినా బైబిల్లోదే. ఈ కాపరలు గ్రుడ్డివారు, వీరందరూ కుక్కలు తిండికి ఆతురపడినట్లు ఆతురపడే కుక్కలే, ఇవన్నీ నిద్రాసక్తులే, ఇవన్నిటికీ కూడా మూగ కుక్కలో మొరగటం కూడా వీటికి చేత కాదు అని ప్రభు లేఖనాల్లో వ్రాసిపెట్టి, కక్కిన దాన్ని తిరిగే కుక్కలు, కక్కిన దాని కొరకే ఆశపడే కుక్కలని చెప్పాడండి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో కుక్కలు ఎక్కువైపోయారు, బోధకులు లేరు సోదరులారా. సత్యాన్ని ప్రకటించేవారు లేని కారణం చేత క్రైస్తవ్యము అంటే ఈరోజు మోసగాండ్లతో నింపబడిన పని, వేటగాండ్రతో నింపబడింది ఈనాడు క్రైస్తవ్యం. ఈనాడు విట్టగాండ్రతో నింపబడింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్త. అందరూ దొంగ బోధకులు, అబద్ధపు మాటలే, మోసపు మాటలే, ఎవడ గొప్ప కోసం వాళ్ళు మాట్లాడుకుంటున్నారే కానీ క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మాట్లాడే వాళ్ళు లేరు. కనుక ఈ సందర్భంగా ఈ అనుభవాలు జాగ్రత్తగా మీరు గమనించాలని కోరుకుంటూ ఉన్నాను. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో
చాలామంది మరి మన అనుభవాల్లోకి వచ్చినట్లయితే తమ ఆలోచనలు కనబడకుండా దేవునికి కూడా మన ఆలోచనలు కనబడవు అన్నంత రహస్యంగా అతి తెలివితేటలతోటి బ్రతుకుతున్న వారిని కూడా చూస్తున్నాం. చూడండి యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు అంటున్నాడు. తమ ఆలోచనలట యెహోవాకు కనబడకుండా లోపల వాటిని అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా మరుగు చేస్తూ ఉన్నారనుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, అయ్యో మీరెంత మూర్ఖులు, నాకు కనిపించనిది సృష్టిలో ఎక్కడైనా ఏదైనా ఉందా అంటూ ఉన్నాడు ప్రభు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో భక్తుడు అంటున్నాడు కదా, కీర్తనలో మొదటి కీర్తనలోనే చెప్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకోకండి. దుష్టుల ఆలోచన చొప్పున అసలు నడవద్దు అంటున్నాడు. ఎవరి దుష్టులు? ఇదిగో తమ ఆలోచనలు యెహోవాకి కనపడకుండా లోపల మరుగు చేయి చూచుచున్న ఈ దుష్టులే. మేము దేవుని సేవకులం, మేము దేవుని మాటలు చెప్తున్నాం, మేము దేవుని యొక్క మనుషులము, మేము పాస్టర్లం అని చెప్పుకుంటున్నారే. వీళ్ళ ఆలోచనలన్నీ దేవుడికి తెలియదు అనుకుంటున్నారు సోదరులారా. వాళ్ళు పాస్టర్లు కాదు, దేవుని సేవకులు కాదు. దేవుని సేవకుడైతే ప్రజల ఆత్మలను పరలోకం వైపు త్రిప్పాలి. అంతేగాని అక్రమము చేసి ప్రజల్ని నాశనం చేస్తూ ఉన్నారండి. ఒకడు స్వస్థతలు అంటాడు, ఒకడేమో వచ్చి ఏది ప్రార్థన చేస్తే జరిగిపోతాయి అంటాడు, మరొకడేమో ఏదో గుడ్డ మొక్కలు అమ్ముకుంటాడు, మరి ఒకడు ఏదో పుస్తకాలు అమ్ముతాను అంటాడు, మరొకడు చూసినట్టయితే భయంకరం బాబు. నేను అసలు నాకు వీటన్నిటి గురించి సోదరులారా నేను విన్నా, వాటిని మాట్లాడటానికి కూడా ఇష్టం లేదు. కానీ ప్రజలకు కొంచెమైనా జ్ఞాపకం చేసే విధి ఉంది కనుక నేను చెప్తా ఉన్నాను. మరి ఒక్కడు చూసినట్లయితే మాయ మాటలతోటి, శరీర సంబంధమైన బోధలతోటి, ముసలమ్మ ముచ్చట్లతోటి, వ్యర్థమైన మాటలతోటి అసలు క్రీస్తును ప్రజలు చూడకుండా, ఈనాడు క్రీస్తు బోధ ఎవరికి తెలియకపోవటానికి గల కారణం క్రీస్తు బోధను బోధించేవారు లేకపోవటయే. ఆ బోధించకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ శరీర సంబంధమైన దురాశలతోటి చర్చీలు పెట్టుకున్న పాస్టర్లే. కనుక మీరు వీటన్నిటి విషయంలో జాగ్రత్తగా చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి సోదరులారా దయచేసి. అయితే ప్రభు యొక్క లేఖనాలలో మరి యొక్క అనుభవాన్ని 119వ కీర్తనలో చూడండి. నేను ముగించేసేస్తాను త్వరగా. 119వ కీర్తన 118వ వచనం చూడండి. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించుదువు, వారి కపటాలోచన మోసమే. మోసగాండ్రకు పనివారు బయలుదేరిపోయారు, ఆ మోసపు మాటలు వింటున్నారు. వారు దేవుని యొక్క కట్టడలను మీరిపోతున్న ప్రజలు సోదరులారా. చూడండి, నీ కట్టడలను మీరిన వారందరూ. ఏంటి ప్రభు యొక్క కట్టడ? ఈ కాలమందు కుమారుని యందు విశ్వాసముంచుడి. ఇది కట్టడ. శరీరాశలను చంపివేయండి, లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎన్ని ఆజ్ఞలు మనకు తండ్రి ఇచ్చాడు. కానీ ఈనాడు ఇవన్నిటినీ ప్రక్కన పెట్టి లోకాశల చుట్టూ త్రిప్పుతూ, లోకాశల కొరకే బ్రతికిస్తూ, లోకాశల కొరకే ప్రార్థన చేస్తున్న ఈ దొంగ పాస్టర్లందరూ దొంగలు, దోచుకుని వారై ఉన్నారు. వీరు నరహంతకులై ఉన్నారు సోదరులారా. వీళ్ళందరూ కూడా మీరు ఎవరి పేర్లు ఏంటి నేను చెప్పక్కర్లేదు. మీకు మనస్సు ఉంటే, దేవుని కృప ఉంటే, మీకు గ్రహింపు ఉండి, వివేకం ఉన్నట్లయితే ఆలోచన చేయండి. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క కట్టడలను మీరిన వారు. వీళ్ళందరూ ఆలోచన కపటాలోచన, చాలా మోసకరమైన వాళ్ళు. ఈ మోసకరమైన వారందరూ కూడా మొత్తం వాళ్ళు బోధించే బోధ అంతా మోసమే. మోసపోకుడి. శరీరం గురించి బోధిస్తారా? శరీర ఆశల గురించి, శరీర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాల గురించి బోధించుట ఎంత ప్రమాదం అండి. శరీరమును బట్టి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. చూడండి ఏం చెప్తాడు. శరీరేచ్ఛలను విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోసుకుంటాడండి. అయితే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఈ శరీర సంబంధమైన వాటి కోసం ప్రార్థనలు చేయుట అంటేనే శరీర ఇచ్చల కొరకు విత్తనాన్ని వేసుకుంటున్నారు. మీరందరూ క్షయమైపోతారని చెప్తున్నాడండి. దేవుని యొక్క సన్నిధిలో బహుజాగరూకులమై ఉండి ప్రభు కొరకు మరి వీరి కపటాలోచనలలో మనం ఏకీభవించకుండా, అబద్ధాల బోధలకు లోబడిపోకుండా
ప్రభు యొక్క బోధ, క్రీస్తు బోధకు లోబడి క్రీస్తును పూర్ణ హృదయంతో ప్రేమించే మనస్సు కలిగి జీవించవలసిన అవసరత ఉంది. చివరిగా ఒక మాట చెప్తాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ ప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఆలోచన లేని జనము అని ఇశ్రాయేలీయుల గురించి చెప్పాడు. వీరు ఆలోచన లేని జనం. ఈనాడు దేవుని నమ్ముకున్న ప్రజలందరూ కూడా ఆలోచన లేని జనముగా ఉండిపోయారు. వారికి ఆలోచన లేదు. వారికి బోధకులు ఏది చెప్పితే అదే, వాళ్ళు శరీర సంబంధమైన మాటలు చెప్తే వాటి చుట్టూనే తిరుగుతున్నారు. దయచేసి ఆలోచించండి, వివేకము కలిగి ఉండండి, క్రీస్తు బోధన చూడండి. దేవుని యొక్క రాజ్యం కొరకు మనం సిద్ధపడాలంటే క్రీస్తు ద్వారానే కానీ మరి ఏ దారి కూడా లేదు సోదరులారా. కనుక మనమందరము మన ఆలోచనలతో కాకుండా క్రీస్తు అనుగ్రహించు ఐశ్వర్యాన్ని ప్రభువు మనకి ఏ విధముగా ధారాళంగా దయచేస్తూ ఉన్నాడో ఆయన రాజ్య సంబంధులుగా బ్రతకడానికి మనము భక్తిహీనుల ఆలోచనలు మనలో ఉండకూడదు, దురాలోచనలు ఉండకూడదు, కపటాలోచనలతో మనం ఏకీభవించకూడదు. మనము కేవలము క్రీస్తుతో కూడా చక్కని ప్రత్యుత్తరం ఇచ్చే పద్ధతిలో ఆయనే మనకు ఆలోచనకర్తగా ఆయన మార్గములో మనకున్న ఈ యొక్క మిగిలిన జీవితకాలాన్ని ప్రభువునందు చక్కగా సద్వినియోగపరచుకొని క్రీస్తు రాజ్యం కొరకు సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.